ఓఎన్జీసీపై మత్స్యకారులు చేస్తున్న పోరాటాన్ని రాజకీయం చేయొద్దని, సర్వే సమాచారం అందుకున్న రోజే ఓఎన్జీసీ పనులు అడ్డుకున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విపక్షాల ఆరోపణలు ఖండించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీతో కలిసి సిస్మిక్ సర్వే కాలంలో మత్స్యకారులకు జరిగే నష్టంపై న్యాయం చేయాలని కలెక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓఎన్జీసీ రిలయన్స్ ఆధ్వర్యంలో సుమారు 6 నుండి 8 నెలల పాటు సముద్రంలో జరిగే సిస్మిక్ సర్వే సందర్భంలో చేపల వేట వృత్తిగా జీవించే మత్స్యకారులకు జీవనోపాధి కల్పించకపోతే ఆ సర్వేను అడ్డుకుంటామని అన్నారు. సముద్ర ముఖద్వారం నుండి సుమారు 500 స్క్వేర్ కిలోమీటర్ల వరకు సముద్రంలో ఈ సర్వే ఉంటుందని, సర్వే జరిపే సమయంలో మత్స్యకారుల చేపల వేటపై నిషేధం విధిస్తూ జీవో విడుదల చేశారని తెలిపారు. ఆ సమయంలో సుమారు 46,000 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోతారని, వారిలో ప్రతి ఒక్క కుటుంబానికి ఓఎన్జీసీ రిలయన్స్ అండగా నిలబడి ఆర్థికంగా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించకపోతే ఎట్టి పరిస్థితుల్లో సిస్మిక్ సర్వే జరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార ప్రముఖులు కాటాడి జానకిరాం, హెచ్ఎంఎస్ సత్యబాబు, అధిక సంఖ్యలో ఓఎన్జీసీ బాధితుల సంఘం పెద్దలు ఉన్నారు. నిన్న పెద్దల సమక్షంలో ఎంపీ మేడం గారు, కన్నబాబు గారు, ఎమ్మెల్సీ మేడం గారు, అదేవిధంగా కాటాడి జానకిరామ్ గారు, ఇతర మత్స్యకార నాయకులు పెద్దలందరం కలిసి ఓఎన్జీసీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేమందరం మరలా పెద్దలు అందరం కలిసి కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సమస్య మీద తొందరగా పరిష్కార మార్గాన్ని చూడండి అని చెప్పడం జరిగింది. ఏదైతే సిస్మిక్ సర్వేలో నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో అందరికీ కూడా న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం. తప్పకుండా న్యాయం జరగాలని అందరికీ చెప్పడం జరిగింది. కనుక కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి త్వరలోనే మీటింగ్ కాల్ చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇమీడియట్ మీటింగ్ కాల్ చేసి న్యాయం జరిగేలా చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇది కాని పక్షంలో సీఎంఓ కూడా ఇన్వాల్వ్ అవుతామని కూడా అనటం జరిగింది ముఖ్యమంత్రి గారు. కనుక ఈ మా యొక్క పోరాటానికి మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాకినాడ పట్టణ ప్రజల తరఫున, మత్స్యకార కుటుంబాల తరఫున, కాకినాడ అంటే పెట్టాపురం, కాకినాడ రూరల్ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కనుక అందరూ కూడా ఇది రాజకీయాలకు అతీతంగా అందరినీ పాల్గొవాలని ముందు నుంచి చెప్తున్నాను నేను. కానీ నిన్న కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మత్స్యకారులు ఇప్పుడే గుర్తుకొచ్చారా మీకు, 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు గుర్తురాంది ఎలక్షన్ ముందు ఎందుకు గుర్తుకొచ్చారని చెప్పేసి నిన్న కొందరు ఒకరిద్దరు మాట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ నా విన్నపం ఒకటి, ఇది సిస్మిక్ సర్వే మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నామని వాళ్ళు చెప్పినటువంటి సమాచారం. మార్చి 1 నుంచి రూల్స్ మనకి అప్లై అవుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సమాచారం. కానీ ఈ సమాచారాన్ని ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మత్స్యకార సోదరులకు ఎవరికి చెప్పకుండా ఉంచితే దాని ప్రకారం మేమందరం తీసుకుని మార్చి 1 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసాం. ఈ ఉద్యమం మార్చి 1 స్టార్ట్ చేసాం. మార్చి 1 నుంచి వాళ్ళు సర్వే చేస్తున్నారు. తప్పకుండా సర్వేని ఆపుతాం. అవసరమైతే బోట్లు వేసి వెళ్ళి ఈ యొక్క ఆయిల్ సంబంధించినటువంటి యాక్టివిటీని అన్నీ కూడా త్వరలోనే 2-3 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. కనుక వాళ్ళు ఎవరైతే మత్స్యకార సోదరులు నష్టపోతున్నారో వాళ్ళందరి కోసం చిత్తశుద్ధితో ఉన్నాం. అవసరమైతే ఎంపీ మేడం గారు ఎలక్షన్ పిఠాపురంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు. ఎంపీ మేడం గారు బిజీగా ఉన్నా కూడా ఢిల్లీ వెళ్ళి దీన్ని పరిశీలిస్తానని కూడా ఎంపీ మేడం గారు చెప్పడం జరిగింది. అది బాధ్యత. అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మేమందరం అంత బాధ్యతగా ఉన్నాం. కనుక మేము ఎవరు కూడా పార్టీలకు ఈ రోజు కాదు, రేపు చేసినా ఎల్లుండి చేసినా మీ అందరూ పార్టీలకు అతీతంగానే, కన్నబాబు కానీ, మా ఎమ్మెల్సీ గారు కానీ, నేను కానీ, మా ఎంపీ మేడం గీత గారు కానీ పార్టీలకు అతీతంగానే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని రాజకీయం చేయకండి దయచేసి. నిన్న ఎవరైతే మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో అతను మత్స్యకార సోదరుడే. నీకైనా ఓపిక ఉంటే, నీకైనా విశ్వాసం ఉంటే వచ్చి మద్దతు తెలపండి ఉద్యమానికి. ఎన్నో ఏళ్ళుగా నష్టపోయినటువంటి జాతి మంది. వీళ్ళ కోసం మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని నిరాశపరచొద్దు మీ మాటల ద్వారా అని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఎంతమందికి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మనస్ఫూర్తిగా మేమందరం ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నీకు